అనిశ్చిత వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సూచించారు. చందాయిపేట రైతు వేదికలో శుక్రవారం ఉదయం 10 గంటలకు విత్తన మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చందాయిపేట గ్రామ సర్పంచ్ శ్రీమతి తాలూకా మహేశ్వరి సాయిబాబా, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోజాముల్, అన్నం ఆంజనేయులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు. ఇది ఎప్పుడు వరకు వస్తాయి? అక్టోబర్ 15 వరకు వస్తాయి. దాని తర్వాత వర్షాలు తక్కువ పడతాయి అనేది సూచిస్తున్నారు. అంటే మనకి రాదు అంటే రాదు అని కాదు, కానీ వర్షం పడుతుంది. ఎంత పడుతుంది? మనకు అనుకున్నంత పడదు. సో ఉదాహరణకి మనకి ఒకవేళ రైతులకి ప్రోత్సహిస్తాం. ఈ వర్షాన్ని చూసి మురిసిపోయి మళ్ళీ మీరు వరి వేసుకున్నారంటే ఆ టైంకి ఎండిపోతుంది. సో మీరు వరి వేసుకోవద్దు అన్నట్టు, ఎంత అవసరమో అది వేసుకోండి, కానీ మిగిలిన మాత్రం ఆర్గానిక్ వేసుకోండి అనేది డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశము. సో మీ మెయిల్ గురించి చెప్తున్నాం. సో నేను ఎక్కడికి వెళ్ళి ప్రభావం గురించి అని చెప్పగానే వర్షాలు మీరు ప్రతి మీటింగ్ లో వెళ్ళి చెప్దామన్నా కూడా ఆరోగ్య వర్షం వస్తుంది. అసలు ఫుల్ వర్షం, వర్షాలు తక్కువ పడతాయి అనేది